జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మరి ఈ వారం అంతా కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, కొంచెం మిస్ డిఫరెన్సెస్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇండిఫరెన్సెస్ రావడం. కాబట్టి భార్య ఇగో, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి సుప్రమసీ ఫీలింగ్తో అహాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన గొడవలు, పిల్లలతో, భార్యాభర్తలతో ఇంట్లో ఒక విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణం లాగా ఉంటుందన్నమాట. ఇల్లు ప్రతిరోజు అసెంబ్లీ లాగా తయారయ్యి ఒకళ్ళొకళ్ళు కూడా వాదనలు వినిపించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ సంబంధించి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి కాంట్రాక్ట్లు కూడా మీకు బిల్స్ ఎప్పటి నుంచో పాస్ అవ్వకుండా ఉన్నవి పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి కష్టాలు మీకు లేవు. అలాగే ఈ రాశివారు చేసేటటువంటి ప్రతి పని కూడా అడుగు మీరు బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంతో ఇదిగా ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు బుద్ధిబలంతో. అలాగే ఈ వారంలో మీకు కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి, పెద్ద వాళ్ళతో పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాల వల్ల మీరు వ్యాపారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అనుకోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్త ఉద్యోగాల్లో వీరు చేరడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త పోస్టులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా బంగారాన్ని కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారం రేటు పెరుగుతుందని రెచ్చగొడుతున్నారు. దానివల్ల మీకు అది రేటు మళ్ళీ పడిపోవడం ద్వారా మీకు లాస్ రావడానికి అవకాశాలు ఉండొచ్చు. లేకపోతే బంగారం ఎవరికన్నా ఇవ్వడం ద్వారా వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రతి పనిలో కూడా సీరియస్నెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.